నీ తోడు లేకుండా నేను ఏమీ చెయ్యలేను ప్రభువా. ఈ క్షణం నీ ముందుకు వచ్చాను యేసయ్యా. నా గుండెలో ఉన్న ప్రతి బాధని, ఆశని నీతో పంచుకోవడానికి. ప్రభువా, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. నాకు ఆరోగ్యమైన జీవితం కావాలి యేసయ్యా. నా శరీరం బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు శక్తి కావాలి, శాంతి కావాలి, ఆశయాలు నెరవేర్చుకునేందుకు జీవశక్తి కావాలి ప్రభువా. నీవే వైద్యుడవు అని నాకు తెలిసింది యేసయ్యా. నీ చేతుల్లోనే నాకెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి యేసయ్యా. నేను అనారోగ్యం చెందకూడదని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటున్నాను. ప్రతిరోజూ ఆరోగ్యంగా లేవడం కూడా ఒక అద్భుతం. నీవు ఇచ్చే శ్వాస, నీవు దయతో ఇచ్చే జీవితం, వాటికోసం నిన్ను కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇంకొక విషయం, నా ఆర్థిక పరిస్థితి చాలా నరకంగా ఉంది. ఒక్కసారి జీతం వచ్చినా ఆ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను. ఒక్కోసారి బాకీలు చెల్లించలేక నిద్రపోలేకపోతున్నాను. యేసయ్యా, నీవు ధనమంతా కలిగిన దేవుడవు. నీవు ధనవంతులని కాదు, నీమీద ఆధారపడేవాళ్లను ఆశీర్వదిస్తావు. నాకు అవసరమైనంత సంపాదన, స్థిరత కావాలి యేసయ్యా. ఇక అప్పుల బాధలేదు, నిరాశలేదు. నీ ఆశీర్వాదమే ఉంటే చాలు ప్రభువా. నా చేతులు నీకు అర్పిస్తున్నాను యేసయ్యా. నేను చేసే పనిని నీకు అర్పిస్తున్నాను యేసయ్యా. నీవే దాన్ని వృద్ధి చెయ్యాలి ప్రభువా. నీవే బాని ద్వారా నాకు ఆయురారోగ్యాలను, ఆర్థిక బలాన్ని ఇవ్వాలి ప్రభువా. ఏ తలుపు మూసుకుపోయినా నీవు ఓపెన్ చెయ్యగలవు. నా జీతం పెరగాలి, నాకు మంచి అవకాశాలు రావాలి, నా కుటుంబానికి అండగా ఉండాలి. ప్రభువా, ఎప్పుడూ నేను ధైర్యంగా ఉండాలంటే నీవే నన్ను బలపరచాలి. నీ ప్రేమే నాకు ఆయుధం, నీ ఆశీర్వాదమే నా ఆశ. నిన్ను నమ్మి ముందుకు సాగుతాను. ఎంత క్లిష్టమైన మార్గమైనా నీవు నన్ను నడిపిస్తావని నాకు నమ్మకం ఉంది ప్రభువా. యేసయ్యా, ఈ ప్రార్థన విను. నేను నీ కుమార్తెను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నాకెప్పటికీ ఏ లోటూ లేకుండా జీవించాలి. ఆరోగ్యంగా, ధైర్యంగా, దీవెనలతో నిండిన జీవితాన్ని ఇచ్చేయమని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు యేసయ్యా. నీవు నా ప్రార్థన విన్నావు. నీవు ఓపెన్ చెయ్యబోయే కొత్త మార్గాలకు ముందుగానే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆమేన్.